మీ మీ కాలం నడుస్తుంది. బీజేపీని చూసి రెచ్చిపోతాను మీరు. బీజేపీ పడిపోయిన రోజు ఆర్ఎస్ఎస్ సంస్థ మళ్ళా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. బీజేపీ ఉన్నన్ని రోజులే వీళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది. వీళ్ళు ఏది మాట్లాడినా కొంత మన హిందూ ప్రజలు సెన్సిటివ్ అయిపోయి భావోద్వేగంలోకి వెళ్ళిపోయి ఆవేశంతో ఊగిపోతారు. మరి ఎందుకన్నాడు ఈ ముచ్చట? ఇప్పుడు ఇండియా అని ఉన్నదాన్ని తీసేసిండ్రు, భారతదేశం అని పలకాలని పెట్టిండ్రు. ఇప్పుడు భారతదేశం కాదు, ఇక డైరెక్ట్ భారత్ హిందూ దేశం అని ప్రకటించాలనుకుంటున్నాను. భారత్ హిందూ దేశం, భారత్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు, ఇది ఓకే. భారతదేశంలో హిందువులు అత్యధికంగా ఉన్నారు, ఇది అందరూ ఆమోదించవలసిందే, అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు పంజాబ్ ఉన్నది, పంజాబ్లో మొత్తం సిక్కులేనే. కొన్ని స్టేట్స్లో కొన్ని సపరేట్ మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. కాబట్టే ఇది భిన్నత్వంలో ఏకత్వమైన దేశం. ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అన్నీ ఉన్నాయి. కాబట్టే అదొక సమ్మిళితమైంది, అందరం కలిసి బతకాలని. కానీ మీరేం చేస్తారు? ఊరికే నిప్పు రాజేస్తారు, ఊరికే చిచ్చు రాజేస్తారు. ఇలాంటి మాటలు మానుకోండి.